హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్ మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఎక్స్టర్నల్ లాగిన్స్ సెటప్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ప్రీవియస్ లో గూగుల్ అనేది ఎక్స్టర్నల్ లాగిన్ సెటప్ ఎలా చేసామో చూసాం. అండ్ అలానే ఈ సెషన్ లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఎక్స్టర్నల్ లాగిన్ సెటప్ ఎలా చేస్తామో చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫేస్బుక్ చూద్దాం. అండ్ దాని తర్వాత ఒకే వీడియోలో గూగుల్ అథెంటికేషన్, ఈ మైక్రోసాఫ్ట్ అథెంటికేషన్, అలాగే ఫేస్బుక్ అథెంటికేషన్ ఎలా చేస్తామని చూద్దాం. రైట్. సో మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఈ పోర్టల్ వెళ్దాం. సో ఈ పోర్టల్ వెళ్ళాలి. లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది అడుగుతుంది. రైట్. సో క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయండి. ఓకే ఓకే. సో సైన్ ఇన్ అయ్యా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, లైక్ ఇక్కడ చూడండి, లాగిన్ అయిన తర్వాత యాప్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళండి. రైట్, యాప్ రిజిస్ట్రేషన్. సో న్యూ రిజిస్ట్రేషన్ అండ్ ఇక్కడ డాక్యుమెంట్ హెల్ప్ లైన్. నేను ఇక్కడ నేమ్ ఇస్తాను అండ్ లైక్ ఇక్కడ మీకు ఏ నేమ్ అయితే ఆ నేమ్ ప్రొవైడ్ చేయండి. రైట్. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఇక్కడ వెబ్ ఇవ్వండి. అండ్ ఇది నా లోకల్ అడ్రస్, మేబీ రిపోర్ట్ అండ్ నంబర్, లైక్ ఈ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. రైట్. అండ్ రిజిస్టర్. రైట్. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఐడి అనేది మనం క్రియేట్ అయింది. సో దీన్ని కాపీ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఐడిని పేస్ట్ చేసుకున్నాం. ఇట్స్ ఏ క్లయింట్ ఐడి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ అండ్ సీక్రెట్స్ అన్నాం. రైట్. సర్టిఫికేట్స్ అండ్ సీక్రెట్స్ అండ్ దీనిలో న్యూ క్లయింట్ సీక్రెట్ అండ్ ఇక్కడ ఏం డాక్యుమెంట్ హెల్ప్ లైన్ అండ్ ఇది అవైలబుల్ 365 days తీసుకున్నాం. సో క్లయింట్ సీక్రెట్స్, ఇది సీక్రెట్ వాల్యూ. రైట్. క్లయింట్ రైట్. సో సో సేమ్ డీటెయిల్స్ మనం ఏదైతే ఉన్నాయి ఇక్కడ, ఈ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ దగ్గర మనం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ గూగుల్లో కూడా మనం అలాగే తీసుకున్నాం. రైట్. ఇంతకుముందు మనం గూగుల్ రిజిస్ట్రేషన్ చేసాం, జేసన్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం. రైట్. సో జేసన్ ఫైల్ తీసుకున్నప్పుడు మనకి ఇలా వచ్చింది. సో క్లయింట్ సీక్రెట్. సో చూడండి, క్లయింట్ సీక్రెట్ ఇక్కడ వచ్చింది కదా. అండ్ ఇన్ ది సేమ్ వే క్లయింట్ ఐడి, సో ఐడి కూడా జనరేట్ అవుతుంది. సో సేమ్ అదే మనం ఇక్కడ దీనిలో తీసుకున్నాం. రైట్. సో అది వచ్చేసి గూగుల్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇది మైక్రోసాఫ్ట్ అకౌంట్. క్లియర్. ఇవి స్టోర్ చేసి పెట్టుకున్నాం, మేము సేవ్ చేసి పెట్టుకున్నాం. అండ్ సో మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే ఇలా చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్బుక్ అథెంటికేషన్ అనేది, లైక్ ఈ ఎక్స్టర్నల్ లాగిన్ సెటప్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం.